ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 18, గురువారం. లేటి మన ధ్యాన లేఖనం ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగగా, వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నదని నేనంటిని. వ్యాఖ్యాన అంశం: మీరు పిలువబడ్డారా? వ్యాఖ్యానాంశం: మీరు పిలువబడ్డారా? వ్యాఖ్యానం: పేరు పెట్టి యెహోవా ఈ ప్రవక్తను పిలిచాడు. ఈ ఆమోసు యెహోవాకు గుర్తుగా ఉన్నాడు అని దీనిలో తెలుస్తోంది. మీరు పరమందున్న వానికి గుర్తుగా ఉంటిరో లేదో మీ జవాబేంటి? క్రీస్తు పేరు పెట్టి తన స్వకీయమైన గొర్రెలను పిలిచి వాటిని వెలుపలికి నడిపించువాడు అని యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం చెబుతోంది. అది మీకు అనుభవం కాలేదా? ఒకవేళ ఆయన స్వకీయమైన గొర్రెల్లో ఒక గొర్రెగా నీవు చేరలేదేమో. నేడే చేరండి. సమూయేలును పేరు పెట్టి పిలిచాడే. 1 సమూయేలు 3:10 చూడండి. అబ్రహామును కూడా పేరు పెట్టి పిలిచాడు. ఆదికాండం 22:11. క్రీస్తు మార్తను పేరు పెట్టి పిలిచి దిద్దాడు. మార్తా, మార్తా అని ఆమెను పలకరించాడు. లూకాసు సువార్త 10వ అధ్యాయం 41వ వచనంలో. అలాగే 22వ అధ్యాయం 31వ వచనంలో కూడా సీమోను, సీమోను అని పేతుని పిలిచాడు. నీళ్లలో నుండి తీయబడినందున మోషే, మోషే అని ఆ పేరు ధరించుకొనిన వానిని నిర్గమకాండంలో 3వ అధ్యాయం 4వ వచనంలో పిలిచాడు. యాకోబు, యాకోబు అని ఆదికాండం 47వ అధ్యాయం 2వ వచనంలో ముందు వంచకుడుగా ఉండిన వానిని దేవుడే పిలిచాడు కదా. పౌలుతో సువార్త సేవలో ప్రయాసపడిన కొందరు స్త్రీలు కూడా దానికి ముందు కదిలింపబడి క్రీస్తుకు లొంగి పైలోకంలో తమ పేర్లను వ్రాయించుకున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. 70 మంది శిష్యులు సేవలో పర్యటించి తిరిగి వచ్చినప్పుడు ఆ సేవను గురించి కాదు, అయితే పరలోకమందు మీ పేరులో వ్రాయబడి ఉన్నవి అని సంతోషించుడి అని క్రీస్తు వారిని హెచ్చరించాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. 10,000 ఎందుకు? మీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నదా లేదా? ఆమోసు వలె పరలోకంలో మీ పేరు దాఖలు చేసుకొనండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.